Unfortunately, these so-called mainline churches are not on the main line when it comes to fulfilling God's mission of world evangelization. చాలా దురదృష్టకరమైన చింతించాల్సినటువంటి విషయం ఏంటి అంటే మెయిన్ లైన్ సంఘాలు అని పిలువబడుతున్నటువంటి ఈ సంఘాలు దేవుని సువార్త ప్రకటించడంలో మెయిన్ లైన్ గా లేవు గాని ఈ ఒక్క సంస్థలుగాను వ్యక్తులుగాను ఉన్నటువంటి వారు నిజముగా సువార్త ప్రకటించడంలో మెయిన్ లైన్ గా ఉన్నారు. What are they busy with today? ఈ రోజు ఈ మెయిన్ లైన్ సంఘాలు అనబడిన వారు ఏ విషయాల్లో వారు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారండి? They are busy counting money. They boast of their highest bank accounts. వారు చాలా తీవ్రమైన కృషి వారు చేస్తున్న విధానం ఏంటి అంటే ఆ సంఘంలో ఎంత సొమ్ము వస్తుందో ఆ సొమ్ములు లెక్క పెట్టుకోవడంలోను వారికి మా సంఘంలో మా బ్యాంక్ అకౌంట్ లో కొన్ని కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయని గొప్పగా ఇతరులకు చెప్పుకోవడంలోను తీరిక లేకుండా ఉన్నారు, కృషి చేస్తున్నారు. And they are busy selling off the church properties which are supposed to be used for the blessing of the church. ఈ యొక్క దేవుని యొక్క సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి దేవుని సంఘపు ఆస్తులను దేవుని సంఘం యొక్క సొమ్ములను వారు అమ్ముకు తింటున్నారు మెయిన్ లైన్ సంఘాలు అనబడిన వారు. Wherever you go, in whichever city or town, you find people are simply engaged in this evil activity. నీవు ఏ పెద్ద పట్టణానికి వెళ్ళినా ఏ చిన్న పట్టణానికి వెళ్ళినా ఈ యొక్క మెయిన్ లైన్ సంఘాలు అనబడినటువంటి వారిలో ఉన్నటువంటి వారు చాలా మంది చాలా వరకు కూడా వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యకలాపాలు ఏంటి అంటే దేవుని యొక్క మందిరము చుట్టుపట్ల ఉన్నటువంటి స్థలాలను కబ్జా చేసి ఇతరులకు అమ్ముకునేటటువంటి ప్రయత్నాలలో తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ధన సంపాదన చేస్తూ ఉన్నారు. The church is full of politics. సంఘం అంటే రాజకీయాలతో నిండిపోయింది. It has become a replica of other political parties. ఈ యొక్క అన్య జనాంగంలో ఉండేటటువంటి రాజకీయ నాయకులు వారి యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో ఆ రాజకీయ పరిస్థితులను కూడా దేవుని సంఘంలో తీసుకొచ్చి పెట్టించారు. I heard one person commenting that the national politics are better than church politics. ఒక వ్యక్తి ఈ రీతిగా మాట్లాడడం నేను విన్నాను. ఒక సంఘంలో ఉండేటటువంటి రాజకీయాల కంటే ఒక బయట జరిగేటటువంటి అంతర్జాతీయ జాతీయ రాజకీయాలు ఎంతో బాగుంటాయండి. దేవుని సంఘంలో ఉండేటటువంటి రాజకీయాలు చూస్తే మనకి ఏమాత్రం కూడా మనం తట్టుకోలేము అని ఒక వ్యక్తి ఈ రకంగా కామెంట్ చేశారు. So there is infighting in the church, there is politics in the church, there is power struggle going on, but they have lost the mandate God has given them. వారు దేవుడు తమ మీద ఉంచిన సువార్త ప్రకటన అనేటటువంటి బాధ్యతను పక్కన తోసివేసి డబ్బులు లెక్క పెట్టుకోవడంలోను భూ కబ్జాల విషయంలోను ఆ ఆస్తులను అమ్మివేయడంలోను దేవుని రాజకీయాలు చేయడంలోను చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్న ఈ సంఘాలు. I am asking you, where will you be if Jesus comes today? ఒకవేళ ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే నువ్వు ఎక్కడకుంటావు, ఎక్కడ నిలబడతావు? I am asking you, where will you be if Jesus comes today? ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే ఈ దినాన నువ్వు ఎక్కడ ఉంటావు, ఎలా తలెత్తుకుంటావు? Do you really believe that Jesus is coming back? నిజంగా నువ్వు నమ్ముతున్నావా ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారని నమ్ముతున్నావా? You know, the way you are living, the kind of life you are living, and the kind of standards you are meeting in the church, that shows that you are least bothered about the coming of the Lord. You don't even believe it. నీ జీవిత విధానము, నీవు జీవించేటటువంటి విధానము, నీవు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, నీ పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు గమనిస్తే నువ్వు ప్రభువైన యేసు వస్తున్నారనే విషయం కాదు కదా, ఆయన ఉన్నాడనే విషయాన్ని కూడా నువ్వు నమ్మట్లేదని అర్థమయ్యేలా ప్రవర్తిస్తున్నావు, జీవిస్తున్నావు. You know, the church which is not busy in evangelism will be busy in devilism. ఒక సంఘము ఎప్పుడైతే సువార్త ప్రకటన అనే దానిలో తీవ్రమైన కృషి చేయడం లేదో సాతాను ప్రకటన అనే దానిలో చాలా తీవ్రంగా పనిచేస్తుందని అర్థం. You know, Jesus said, go into all the world. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు ప్రకటన చేయండి. So instead of going into the world has coming into the church. ఒక సంఘము లోకంలోనికి వెళ్ళాలి, సంఘము లోకంలోకి వెళ్ళడం కాదు కానీ లోకం సంఘంలోకి తెచ్చుకున్నారు. What a sad state of affairs. ఇది చాలా దురదృష్టమైన విచారించే విషయము. The church should go into the world and be a light of the world and salt of the world, and it should be as a city that is set on a hill, blessing people, influencing people for Jesus Christ, and being his powerful witness, a sphere of influence. దేవుని యొక్క సంఘం అనేది లోకంలోనికి వెళ్ళి దేవుని కొరకు ఎంతో శక్తివంతమైనటువంటి సాక్ష్యముగా ఉండాలి,
దేవుని కొరకు ఆత్మలను సంపాదించేదిగా ఉండాలి. But instead of doing that, the church has lost its power, lost its vision, lost its burden, and and simply forgot the mandate of God. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మర్చిపోయి తన దర్శనమేంటో, దేవుడు తనకిచ్చిన బాధ్యత ఏంటో మొత్తానికి విడిచిపెట్టి జీవిస్తుంది ఈ ఆధునిక సంఘము. You know, in our town, recently a pastor met me. మన పట్టణంలో ఒక పాస్టర్ గారు ఈ మధ్య కాలంలో నన్ను కలిశారు. And he was telling me, చెప్తూ ఉన్నారు, you know, brother, he is talking about one big church. ఆ పాస్టర్ గారు ఒక పెద్ద సంఘం కోసం మాట్లాడుతున్నారు. And he said the church was split into two. ఆ ఒక సంఘము రెండు ముక్కలైంది. And these two churches again split into three. ఈ ఒక రెండు సంఘాలు మళ్ళీ మూడు ముక్కలుగా మారాయి. I said, what's the reason? Why? కారణం ఏంటి? He said one church represents two, one church, another church represents three. ఒక సంఘము వారు మూడు అనే దానిని సూచిస్తున్నారు, ఇంకొక సంఘం వారు రెండు అనే దానికి ప్రతినిధులుగా ఉన్నారు. And I said, what is that? అదేంటి అని అడిగాను. And he said, one group are lawyers, another group are doctors. ఒక సంఘం వారు లాయర్లు, ఇంకొక సంఘం వారు డాక్టర్లు. You know, that is a sarcastic way of the pastor telling me that they have divided themselves on caste basis. ఆ ఒక పాస్టర్ గారు చాలా ఒక హాస్యాస్పదంగా చెప్తున్నారు. వారు ఒక కులాన్ని అనుసరించి రెండు వర్గాలుగా చీలిపోయింది ఈ సంఘము అని చెప్తా ఉన్నారు. What a shameful thing is a church which boasts of being a spiritual church, which has the legacy of a great man of God, but still today, after 30-40 years of living a spiritual life, they are split on the lines of casteist lines and subcaste lines. ఒక గొప్ప దైవజనుడు స్థాపించినటువంటి గొప్ప సంఘం అది. అటువంటి గొప్ప సంఘము సువార్త ప్రకటన లేకుండా విస్మరించింది సరికాకుండా ఒక కులము అనేటటువంటి పేరు మీద రెండు వర్గాలుగా విడిపోవడం అనేది చాలా దురదృష్టము, విచారించవలసిన విషయము. So the church today is bogged down with casteism, politics, power struggle, affluence, who is the greatest problem and all that. సంఘములో నేటి దినాలలో ఎవరు పెత్తనం చేస్తారు, నేను పెద్దరికం చెయ్యాలా, లేదా నా కులమేంటి, కులము విషయంలో గాని, పెత్తనాల విషయంలో గాని, రాజకీయాల విషయంలో గాని, గొప్పతనం విషయాల్లో గాని సంఘము చీలికలుగా అయిపోతూ ఉంది. You know, what is this Reddy Christians? What is this Kapu Christians? What is this Chaudhary Christians? What is this SC Christians? Are we not ashamed of being identified with the caste and establishing church on purely caste basis? సిగ్గుపడాల్సిన విషయం అయితే ఇది. కుల ప్రాతిపదికన రెడ్డి క్రిస్టియన్స్, కమ్మ క్రిస్టియన్స్, చౌదరి క్రిస్టియన్స్, కోమటే క్రిస్టియన్స్ ఏంటండి ఇది? ఒక తన కులాన్ని ముందు పెట్టుకుని వెనకాల క్రైస్తవుడు అనే పేరు తగిలించుకుని ఈ రకమైనటువంటి విభేదాలతో, వర్గాలతో, పోరాటాలతో సంఘము ఇటువంటి రీతిగా చీలిపోవడానికి అది సిగ్గుకరము, అది అవమానకరముగా లేదా? It is true that Jesus died for India also, but he did not die to strengthen the caste system. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు భారతదేశంలో ఉండే ప్రజల కొరకు కూడా ఆయన మరణించాడు నిజమే, కానీ ఆయన కుల వ్యవస్థను బలపరచడానికి చనిపోలేదండి. He has not come to promote casteism through the church. ఆయన తన సంఘము ద్వారా, తాను ఏర్పాటు చేసుకున్న సంఘము ద్వారా ఆయన కులాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఆయన మరణించలేదు. We are proud of things that we should be ashamed of. మనం ఏ విషయాలలోనైతే సిగ్గు చెందవలసి ఉన్నామో ఆ విషయాలలోనే గర్విస్తున్నామండి. So today the church is engrossed in the things of the world. The world has, instead of church going into the world is coming into the church. Instead of church changing the politics has changed the church. దేవుని యొక్క సంఘము ఈ దినాలలో తాను లోకంలోకి వెళ్లాల్సింది బదులు లోకాన్ని సంఘంలో కలుపుకుంది. తాను లోకాన్ని మార్చాల్సింది బదులుగుండా తాను మారుతుంది. ఆ ఒక రాజకీయాలు, బయట ఉండాల్సిన రాజకీయాలు సంఘంలో ప్రవేశించాయి. The church needs to look back into its life and it's the quality of life that it is living and rededicate itself to God
because Jesus is coming pretty soon. దేవుని యొక్క సంఘము ఒక విషయాన్ని గుర్తించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా అతి త్వరగా వస్తున్నారు కాబట్టి తన రాజకీయాలు విడిచిపెట్టాలి. దురదృష్టకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టి దేవుని రాకడ కొరకు సిద్ధపడాల్సినటువంటి సమయం వచ్చింది. Anybody who is not busy in the affairs of God will be busy in the affairs of the world. ఏ ఒక్కరైనా గాని దేవుని యొక్క సంబంధ కార్యాలలో గాని వారు తన కార్యాలు నిర్వర్తించకపోతే, దేవుని కార్యాలు నిర్వర్తించకపోతే తప్పనిసరిగా లోక కార్యాలే నిర్వర్తిస్తారు. A church should be worshipping the Lord. The first priority number 1 church mission of the church is first to worship the Lord and praise the Lord. దేవుని యొక్క సంఘము మొట్టమొదటిగా తన యొక్క బాధ్యత ఏమై ఉన్నది అంటే తాను దేవునిని స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. A church has no reason to exist if it does not do that. దేవుని యొక్క సంఘము దేవునిని ఆరాధించలేకపోతే ఈ భూమి మీద ఉండడమే అవసరం లేదు. So a church should be busy in worshipping the Lord. The church should be busy in preaching the gospel. The church should be a praying church. దేవుని యొక్క సంఘము దేవునిని ఆరాధించే విషయంలో ఎంతో తీవ్రంగా ఉండాలి. దేవుని సువార్త ప్రకటించే విషయంలో ఎంతో తీవ్రంగా ఉండాలి. ప్రార్థించే విషయంలో కూడా ఎంతో తీవ్రంగా ఉండాలి. But if we are living a worldly life, if we are imitating the world, if we are imitating the politics in the society, and if we are following the ways of the world, and if we believe in all sorts of isms, అయితే మనము ప్రతి విషయాలలో లోక సంబంధమైన విషయాలన్నిటిలో కూడా కార్యాలలో కూడా పాలు పంపులు పొందుతూ అన్ని విషయాలలో లోకములో కంటే చాలా ఉన్నతముగా లోకస్తుల కంటే ఉన్నతమైనటువంటి లోక భావాలతోనూ లోక పరిస్థితులతోనూ రాజీ పడుతూ అదే రీతిగా ప్రవర్తిస్తుంటే, so it's better we lock the church, we close the church rather than operating it on a worldly lines. అటువంటి లోక తత్వాలు పెంచి పోషించే సంఘాలుగా ఉండడం కంటే మూసివేసుకోవడం చాలా మేలు. So today you find it's a very sad thing that all the big churches, all the so-called mainline churches, they are engrossed in the things of the world, and they are not aware of the fact that Jesus coming is very imminent, and they'll be shocked and they'll be surprised to find Jesus coming in the clouds of glory very soon. దేవుడు తన మహిమ మేఘాల మీద రావడాన్ని వారు ఆ దినాలలో తప్పకుండా చూస్తారు. ఈ దినాలలో అయితే దానిని గుర్తించలేకపోతున్నారు. మాదే సిద్ధాంతము, మాదే సంఘము, మేమే గొప్ప సంఘము, మాదే పెద్ద సంఘము, మేమే జీవించే సంఘమని అనేకమైనటువంటి ప్రగల్భాలు చెప్పుకునేటటువంటి గొప్ప గొప్ప సంఘాలు అనబడేటటువంటివి దేవుని రాకడను మరిచాయి. దేవుని బాధ్యతను, సువార్త అనేటటువంటి బాధ్యతను విస్మరించాయి. కానీ త్వరలోనే ఆయన మేఘారుడై రావడాన్ని వారందరూ కూడా కన్నులారా చూస్తారు. Yes, my friend, let us be a praying church. అవును, మన సంఘము ఒక ప్రార్థించే సంఘముగా ఉండాలి. In these last days, if we want the church to be empowered, then there are few people who are concerned about the state of affairs of the church, and there are people who are burden and vision concerning the state of the church, and I appeal to them to pray, to form prayer cells, to form prayer groups, and pray no matter who comes along with you, who don't come along with you. Where there are 2 or 3 people, if you can gather and pray with burden, then God is going to send a great revival to transform the church. అయితే దేవుని యొక్క ఇటువంటి సంఘాలలో కూడా దేవుని మీద ప్రేమ కలిగి సువార్త భారము కలిగి ప్రార్థించేటటువంటి ఆశ కలిగినటువంటి వారికి నేను చేసుకునేటటువంటి విన్నపం ఏంటి అంటే, మీరు కూడుకోండి, మీరు ప్రార్థించండి, మీరు పట్టు వదలక మానక విడవక దేవుని యొక్క ఉజ్జీవం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, దేవుని రాకడ కొరకు మీరు ప్రార్థించండి. మీరు ఫలితాలు మీరు చూస్తారు. And start prayer cells all over Andhra Pradesh, all over Telangana, all over wherever this message is going, in all the states of India. ఈ యొక్క భారతదేశంలో గాని ఎక్కడ గాని, మరి ముఖ్యంగా భారతదేశంలో ఏ ప్రాంతాలకైతే ఈ ఒక వాక్యం వెళ్తుందో అక్కడ ప్రతి చోట కూడా ప్రార్థించేటటువంటి చిన్న చిన్న బృందాలను మీరు ఏర్పాటు చేసి ప్రార్థనా బృందాలను ఏర్పాటు చేయండి. ప్రార్థనలు మొదలు పెట్టండి. దేవుని రాకడ కొరకు సిద్ధపడే రీతిగా
ప్రార్థనలు జరిగించండి. Please, my believer friend, please, my believer sister and brother, start prayer cells, and you be the reason for great outpouring of the Holy Spirit, which will ignite revival in our churches. మన యొక్క సంఘాలలో ఉద్యమం కలగాలని నా ప్రియమైనటువంటి విశ్వాసి ప్రియ బిడ్డలకు నేను చేసుకుంటున్నటువంటి విన్నపం ఏంటి అంటే, మీరు ప్రార్థించండి, మీరు విజ్ఞాపన చేయండి, మీరు దేవుని దగ్గర ప్రార్థన మొర్ర ఘోష పెట్టండి. దేవుని యొక్క సంఘంలో ఉద్యమం వచ్చేలాగా మీరు కృషి చేయండి. Establish small prayer cells where 2, 3 or 4 people can gather in one colony, in one residential area, and this will ignite great revival fires throughout the country. మరి చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి, ఇద్దరేసి ముగ్గురేసిగా కూడా, నలుగురైనా సరే మీరు ఏర్పడి, ఒక బృందంగా ఏర్పడి మీరు తప్పనిసరిగా మీరు ప్రార్థనలు జరిపించండి. మీరు అనేకమైనటువంటి ప్రార్థనా బృందాలుగా ఏర్పాటు చేసి ఈ ప్రార్థనలు మీరు జరిగించటం చేత ఇక దేవుని యొక్క సంఘములో ఉద్యమం అనేది ఏర్పడుతుంది. దేవుని రాకడ కొరకు ఆత్మలను మీరు సిద్ధపరుస్తారు. You know, if the corporate church for some reason is not praying, then you help the church with your prayer support. ఒకవేళ ఆ యొక్క పెద్ద పెద్ద సంఘాలు అనబడినటువంటి వారు ఈ విషయాల్లో, ఈ ప్రార్థన విషయాలలో వారు పట్టించుకోకపోయినా, వారి బాధ్యతను వారు విడిచిపెట్టినా, మీరు ప్రార్థనలు చేసి వారికి సహాయం చేయండి. You support the church with your prayers. మీ ప్రార్థనల ద్వారా ఆ సంఘాలకు మీరు ఆదరణ ఇవ్వండి, మీరు వారి బాధ్యతను మీరు తీసుకోండి. Your prayers must bring revival in our churches in India. మన భారతదేశంలో మీ ప్రార్థనల ద్వారా గొప్ప ఉద్యమం అనేది రావాలి. So the gospel must first be preached unto all nations, the gospel of the kingdom, and then shall the end come. కాబట్టి ఈ సువార్త అనేది మొదటగా ప్రకటించబడాలి, ఆ తరువాతే అంతము వస్తుంది. You know, in this world we have the Bible societies that are printing the Bibles. బైబిల్ సొసైటీ వారు బైబిల్ ప్రింట్ చేసేటటువంటి వారు ఉన్నారు. Praise God for the Bible Society of India. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి కొరకు దేవునికి స్తోత్రం కలుగును. And I appeal to everyone to strengthen the Bible Society and help it to print more and more Bibles and more and for distribution. బైబిల్ సొసైటీ వారిని బలపరచండి. నేను దేవుని పిల్లలైనటువంటి వారికందరికీ నేను విన్నపం చేసేది, వారు ఇంకా ఎక్కువగా బైబిల్ని ముద్రించేలాగా వారికి సహాయం చేయండి. You know, it seems there are 544 languages, main languages in which the Holy Bible was printed. 544 ప్రధానమైనటువంటి ఒక భాషలు ఉంటే వాటిలో దేవుని యొక్క వాక్యాన్ని వారు ముద్రిస్తూ ఉన్నారు. We have full Bible in more than 550, maybe this is even an old figure, but 554 languages we have full Bible. 554 భాషలలో పూర్తి దేవుని గ్రంథము పూర్తిగా ముద్రించబడుతూ ఉంది. ఒకవేళ ఇది కొంచెము తేడా ఉండొచ్చు ఈ సంఖ్యలో. But the New Testament is printed in 2932 languages. 2932 భాషలలో కేవలము క్రొత్త నిబంధన మాత్రము ముద్రించబడుతూ ఉంది. And throughout the world there are more than 5000 Christian television stations that are preaching the gospel 24 hours a day and 7 days in a week. 5000 television stations are beaming out the gospel 24 hours a day throughout the world. 5000 ఈ ప్రపంచమంతటా చూస్తే 5000 టీవీ స్టేషన్స్ దేవుని యొక్క సువార్తను 24 గంటలు కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. But today we have even the modern technology, the computers. ఈ దినాన కంప్యూటర్స్ అనేటటువంటి ఆధునిక పరిజ్ఞానం ఉంది. Today we have even the cell phones through which we can transmit messages. ఈ దినాలలో సెల్ ఫోన్ ద్వారా కూడా సందేశాలు పంపించవచ్చు. You know, every one of you know people who are having cell phones. Every day you get so many messages, SMS, text. ప్రతి వారు కూడా సెల్ ఫోన్ అనేది ఉన్నవారు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా మెసేజెస్ వస్తూనే ఉంటాయి, SMS వస్తూనే ఉంటుంది. You get so many unwanted and business and messages. Sometimes we are forced to apply this do not disturb, DND. చాలా రకాలైనటువంటి ఒక ప్రకటనలు వస్తూ ఉండడం చేత కొన్నిసార్లు DND అని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. But have you ever thought of sending a brief gospel message through SMS text? ఎప్పుడైనా కూడా SMS టెక్స్ట్ ద్వారా
దేవుని యొక్క సువార్తను పంపించాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? Oh, today when you see the young generation with the cell phones, you will always find them being on WhatsApp. ఎప్పుడు కూడా వాట్సాప్ అనేటటువంటి కాంటాక్ట్ లో ఉంటూనే ఉంటారు. యవనస్తులైనటువంటి వారు ఎప్పుడు కూడా అందులో చాలా బిజీగా We are ఉంటారు. busy seeing WhatsApp messages. ఎప్పుడు కూడా వాట్సాప్ లో వచ్చే సందేశాలు చూస్తూనే But ఉంటారు. have we ever tried to take advantage of these modern technologies and tools through which you can spread the gospel? ఈ ఒక ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ద్వారా సువార్త ప్రకటించవచ్చు అనేటటువంటి ఆలోచన కలిగిందా? Have we ever posted a small gospel message on WhatsApp? వాట్సాప్ లో ఎప్పుడైనా సరే చిన్న సువార్త ప్రకటన చేశారా? Instead of always being engaged in transmitting these silly messages, oh, I'm fine, I'm eating, I'm sleeping, I'm doing this, I'm doing that. Instead of giving all that useless updates, why don't we give updates of the gospel? కాబట్టి నేను ఇలా ఉన్నాను, నేను అలా కూర్చున్నాను, నేను తిన్నాను, నేను పడుకున్నాను అని అలాంటి వ్యర్థమైనటువంటివన్నీ కూడా ఇతరులకు సందేశాలు పంపించే బదులు దేవుని యొక్క సువార్తను పంపించాలని ఎప్పుడైనా ఆలోచించేశారా? Today you can use the WhatsApp medium, you can use the Twitter, you can use the Facebook and so many other mediums like that to transmit the gospel to people around the world. ఈ దినాలలో ట్విట్టర్, ఫేస్బుక్ మొదలైన అన్ని ఈ ఒక విషయాల ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని యొక్క సువార్తను ఈ ప్రపంచమంతా కూడా పరిచయం చేయవచ్చు. My friend, Jesus said, first the gospel must be preached and then shall the end come. మొదట సువార్త ప్రకటించబడవలెను, అటు తర్వాత అంతము వచ్చునని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. I'm appealing to my believer friends. నేను నా స్నేహితులైన విశ్వాసులకు నేను I'm చెప్తున్నాను, appealing to the church. దేవుని యొక్క సంఘానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. Let gospel be the top priority. సువార్తను మీరు మొట్టమొదటి స్థానంలో పెట్టండి. Give your time, your energy, your money for the gospel. నీ యొక్క సమయాన్ని, నీ యొక్క ఖర్చును, నీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుని కొరకు నువ్వు ఖర్చు చేయి. Very soon Jesus is coming and one day you will regret for not doing anything for him. నీ అతి త్వరలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారు. నీవు పశ్చాత్తాపడతావు, ఆ తర్వాత నేనేమీ చేయలేదు నా ప్రభు కోసమని. The supreme task of the church is world evangelization. What are you going to do about it? ఈ యొక్క దేవుని యొక్క సంఘం అనే దానికి ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ దేవుని యొక్క సువార్త సర్వ ప్రపంచములోను సర్వ సృష్టికి కూడా ప్రకటించబడాలి. నీవైతే ఏం చేస్తున్నావు? What are you going to do about it? నీవు దీని కొరకు ఏం చేస్తున్నావు? This is a question you have to answer to God. నీవు దేవునికి సమాధానం చెప్పాలి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.